వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను జనని. ఆయన ఒక మాజీ మంత్రి, ఒకటికి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి జడ్పీ చైర్మన్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. అధికార పార్టీ మాటలు విని ప్రభుత్వ అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తే బట్టలు ఊడదీసి నిలబెడతామని హెచ్చరించారు. అయితే ప్రస్తుతం ఆయన్నే ప్రభుత్వం బట్టలు ఊడదీసి నడి రోడ్డులో నిలబెడుతోందన్న చర్చ జరుగుతోంది. వరుస కేసులతో ఆయన ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరు, ఏ నియోజకవర్గానికి చెందినవాడు, ఏ పార్టీకి చెందిన వ్యక్తి తెలుసుకోవాలి అనుకుంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో ఒకసారి జడ్పీ చైర్మన్గా, 2 సార్లు ఎమ్మెల్యేగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్న కాకాని గోవర్ధన్ రెడ్డి గురించి తెలియని వారు ఉండరు. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని చెప్పుకోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏ నిమిషంలో తనను అరెస్ట్ చేస్తారేమో అన్న భయంతో ఆ మాజీ మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారట. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారనే కారణంతో ఇప్పటికే కాకానిపై 6 చోట్ల కేసులు నమోదయ్యాయి. అలాగే అక్రమమైన కేసులో భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ మరో కేసు నమోదైంది. దీనికి తోడు దళితులను దూషించిన వ్యవహారంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇక అరెస్టు చేయటం తథ్యం అనే సమయంలో ఒక్కసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాయమైపోయాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, ఎవరితో అందుబాటులోకి రాకపోవడంతో అసలు ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి నెలకొంది. సర్వేపల్లి నియోజకవర్గంలో మొదటి నుండి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ప్రతినిత్యం ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ నిరంతరం వాట్సాప్ లో నిలిచే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇంత రాజకీయ కక్షలు ఉండటం ఏమిటో అర్థం కావటం లేదని సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయంగా విమర్శలు చేసుకుంటే పర్వాలేదు కానీ వ్యక్తిగతంగా ఇంట్లో కుటుంబ సభ్యుల కూడా విమర్శలు చేసుకోవడం దారుణం. కుటుంబ సభ్యులు, ఆడవాళ్లపై కూడా విమర్శలకు దిగేంత నీచ సంస్కృతికి సర్వేపల్లి నియోజకవర్గం చేరిందనే చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో బంగారం లాంటి తెల్లరాయి, సిలికాన్, ఇసుక, గ్రావెల్ ఉన్నాయి. వీటిని కాకాని గోవర్ధన్ రెడ్డి భారీగా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు పంపి కోట్ల రూపాయలకు పడగలెత్తాడని సోమిరెడ్డి ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అవినీతి భారీగా పెరిగిపోయిందని, విచ్చలవిడిగా ఇసుక, గ్రావెల్ దోచుకొని తింటున్నాడని కాకాని ప్రతినిత్యం వాట్సాప్ లో ఫోటోలు పెడుతూ నానా హంగామా సృష్టిస్తున్నాడు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కూడా వీరిద్దరి మధ్య ఉన్నంత మనస్పర్ధాలు లేవని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులో ఎఫ్ఐఆర్లో A4గా పోలీసులు చేర్చి ముమ్మరంగా గాలిస్తున్నారు. దీంతో కాకాని గోవర్ధన్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటుపోయాడో తెలియని పరిస్థితి. హైకోర్టులో కాకాని గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకోగా ఇప్పటికీ అది పెండింగ్ లో ఉంది. ఆ కేసు వాదనలు జరుగుతుండగానే కాకానిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. దీనిని బట్టి చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ అయి రిమాండ్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.